ఆ! అందరికీ నమస్తే. ఈరోజు జనవరి 3 తారీఖు 2026 సంవత్సరం. సో, మనం మొదట జిల్లా వార్తలు చూస్తున్నాం. ఇది మొట్టమొదటి జిల్లా ఆదిలాబాద్ జిల్లా. సో, ఆదిలాబాద్ జిల్లాలో కందేవు చెంతకు తొడసం వంశీయులు. తొడసం వంశీయుల కందేవు చేరుకున్నారు. కొందరు ఎడ్ల బండ్లపై రాగా, కొందరు కాలినడకన వచ్చారు. వీళ్ళంతా ఇది గిరిజన జాతరలాగుంది. దీని డీటెయిల్స్ చూద్దాం తర్వాత. సో, ఉత్తర్వులు సరే నిధులేవి? జంగుబాయి ఆలయాల్లో అభివృద్ధికి కేటాయించిన నిధులు ఏడాది అవుతున్నా మంజూరు కాలేదు. గతేడాది జనవరిలో మంత్రి సీతక్క 50 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ దేవుని గుడికి జంగుబాయి అనే ఆలయానికి 50 లక్షలు ఇస్తా అని చెప్పి మన మంత్రి సీతక్క చెప్పిందట. సో ఇంకా సంవత్సరం అవుతున్నా ఇంకా రాలేదని చెప్పేసి వార్త ఇచ్చారు. తప్పుల తడక ఓటర్ జాబితా మున్సిపల్ ఓట్ల కోసం ఓటర్ జాబితా రిలీజ్ అయింది కదా. మొత్తం అన్ని తప్పులే ఉన్నాయి అని చెప్పేసి పేపర్కి ఇచ్చారు. హడావిడిగా బల్దియా ఓటర్ జాబితా మున్సిపల్ ఓట్లు అనమాట. బల్దియా అంటే పలు చోట్ల తారుమారైన వివరాలు. గ్రామీణ ఓటర్లు కూడా జాబితాలోకి. అభ్యంతరాలకి నెల 6 వరకు గడువు. గ్రామీణ ఓటర్లు అంటే ఊర్లలో మొన్న సర్పంచ్కి ఓట్లు వేసారు కదా, వాళ్ళు కూడా మున్సిపాలిటీ ఓట్లలో వచ్చిర్రు కలిసిరంటే ఇదేదో కుట్రతోనే చేసిండ్రు. ఎందుకంటే గెలవాలనుకున్నాడు వాళ్ళకు నచ్చిన వాళ్ళ పేర్లు ఎక్కించుకుంటాడు అనమాట ఇంద్ర మున్సిపాలిటీలో. అవన్నీ ఏదో కావాలని అంటే అనుకోకుండా జరిగింది కాదు, కావాలని చేసినవి ఉంటే అవన్నీ కూడా సమగ్రంగా విచారణ చేసి మన గ్రామ పంచాయతీలో ఎవడైతే ఓటేసారో వాళ్ళందరి పేర్లు ఎగరగొట్టి మున్సిపాలిటీ లేకుండా చూసి పారదర్శకంగా ఓట్లు జరిగితే బాగుంటుందని. వీడీసీల ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం. ఎస్పీ అఖిల్ మహాజన్. గ్రామాభివృద్ధి కమిటీ వీడీసీ అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గ్రామాభివృద్ధి పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడడం చట్ట వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ తరహా అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గతేడాది పలు కేసులు నమోదు చేసినట్లు వివరించారు. బెల్ట్ షాపులు, మద్యం దుకాణాలు, ఇసుక తవ్వకాలు అనధికారికంగా అనుమతులు ఇచ్చే అర్హత వీడీసీలకు లేదని తెలిపారు. వీడీసీల కారణంగా గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా నేరుగా పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. ఇక్కడ ఈ ఎస్పీ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడు, ఎస్పీ అఖిల్ మహాజన్ గారు. సో వీడీసీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అంటే ఊర్లో కొంత మంచి పెద్ద మనుషులు జతాయి వాళ్ళు ఇంకా అరే మనం అందరం ఒక కమిటీ అనుకొని మనం ఊరి కోసం మనమే ఊరిని ఉద్ధరిస్తున్నాము. మనం లేకుంటే అసలు మన తాతలే ఊరికి మొగ్గు వచ్చారు, మనం లేకుంటే ఊళ్ళో మంచినీళ్ళు కూడా దొరకవు వీళ్ళకు అన్నట్టు ఫీల్ అవుతారు కొంతమంది బేకారుగాలు. వాళ్ళంతా ఒక కమిటీ అయ్యి ఇక సర్పంచ్ ఓట్లు వచ్చినా కానీ ఏకగ్రీవం చేద్దాం. ఉం? ఆ ఊర్లో ఎవడన్నా మందు అమ్మాలని ఒక్క షాప్కే పరిమితం ఇస్తాం. ఆ, అక్కడ ఇసుక వాగులలో ఇసుక ఉంటుంది కదా అలా ఊర్ల పక్కల అలా ఆ ఊర్లో ఇసుక అమ్ముకుందాం, ఒకరికే పర్మిషన్, ఒక ట్రాక్టర్కే పర్మిషన్ ఇచ్చి ఇట్లాంటివన్నీ చేస్తుంటారన్నమాట. వీళ్ళంతా దొంగలంతా జటే ఒక టీం ఏర్పడతారు. మొత్తం దొంగలంతా ఊరును దోసుకోవాలనుకున్న వాళ్ళంతా ఒక కమిటీ లాగా ఏర్పడతారు. కమిటీ లాగా ఏర్పడి మేమే ఊరు డెవలప్ చేస్తున్నాము, ఇంకా మమ్మల్ని మించినోడు చేయడు అని ప్రచారం చేసుకుంటారు. ఆల్మోగానికి పంచాయతీ పెడతారు, అన్నదమ్ములను విడదీస్తారు, ఆ? పాలోళ్ళ మధ్యలో కొట్లాటలు పెడతారు. ఇట్లాంటి బేకార్ పనులన్నీ చేస్తుంటారు. ఇక్కడ ఈ మన మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ కమిటీలు అంటూ లేదు గానీ, కొంతమంది కమిటీ లేకున్నా అనధికారికంగా కమిటీలాగా ఏర్పడి జట్టు కడతారనమాట. కులానికి ఒకటి జతై ఊరిని మొత్తం దోసుకుందాం అని చెప్పేసి వాళ్ళు ఒక టీమ్‌లాగా ఏర్పడి చేస్తుంటారనమాట. కానీ ఇది ఇక్కడ ఆదిలాబాద్‌లో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అని కమిటీ ఏర్పాటు చేసుకుంటారంట. అట్లా చెప్తున్నాడు పోలీసోళ్ళు, ఎస్పీ చెప్తున్నాడన్నమాట. బిడ్డ అవన్నీ గిమిటీలు ఏర్పాటు చేస్తే మిమ్మల్ని స్టేషన్‌లో ఏసి బొక్కలు ఇరగదంతా అంటున్నాడు. ఎవడన్నా గాని అట్లా చేస్తే ఎట్లా? ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఏం చేస్తుర్రు మరి? మామూలు చదువుకున్నోళ్ళు ఏం చేస్తారో అర్థమైతలేదు. మీరందరూ గూడా పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చి విలేజ్‌కి సర్పంచ్ ఉంటాడు. సర్పంచే ఫైనల్. ఆయన్నే మోతవారి. తర్వాత ఎంపీటీసీ ఉంటాడు. తర్వాత జడ్పీటీసీ ఉంటాడు. వీళ్ళందరిని కాదని ఇంకోటి అనధికారికంగా డెవలప్మెంట్ కమిటీ అని ఏర్పాటు చేసి, ఈ కొడుకులు ఏం చేసిరంటే ఊర్లో బెల్ట్ షాప్ అంటే మద్యం దుకాణాల షాప్ ఉంటది కదా, వైన్ షాపులలో మందు అమ్ముతుంటారు కదా, వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకున్నారు. ఇసుక ట్రాక్టర్లను బెదిరించి పైసలు కొట్టేసిర్రు. అక్కడ గ్రామాల్లో ఉండే రైస్ మిల్లు దగ్గరికి పోయి, "అరే! మీ మిల్లులో సరిగ్గా జరుగుతలేవంట, ఇల్లీగల్ జరుగుతుందంట" అని చెప్పేసి బెదిరించి డబ్బులు గుంజుతారనమాట. ఇవన్నీ కూడా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి దృష్టికొచ్చింది. సో, అందుకోసం అని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇస్తున్నాడు. స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడనమాట. మీరు బిడ్డలారా చెప్పినాడు గాని ఇనకుండా ఈ గిమిటీ అని తమాషా చేసిరంటే మాత్రం మీ ఈపులు పగులుతాయని చెప్తున్నాడు. సో, మొన్న ఓట్లప్పుడు మనం చూసినాం. చానా ఊర్లలో ఏకగ్రీవంగా పోటీలు లేకుండా ఏకగ్రీవంగా చేయనీకి ప్రయత్నించి చేసిర్రు. చానా మటుకు ఊర్లలో చేసిర్రు. ఎందుకు చేసిర్రంటే అధికారం అనేది వాళ్ళ చేతుల్లోనే ఉండాలె. వాళ్ళ మనిషి చేతుల్లోనే ఉండాలె.
ఎందుకంటే వాళ్ళు గతంలో సర్పంచ్‌గా పనిచేసి డబ్బులు తినుంటారు. మొత్తం ఆగం జేసింటారు డబ్బుల్ని. సో, కొత్తోడు గాని ఆ సర్పంచ్ చదువుకున్నోడు వచ్చానుకో అవన్నీ గూడా బయట పెడతాడని చెప్పేసి వాళ్ళకి భయం అన్నమాట. భయం తీసుకొని ఎంతసేపున్నా ఆళ్ళ కులపోడన్నా గావాలి, వాళ్ళకి చెప్పినట్టు వినేటోడన్నా గావాలి, లేకపోతే ఆళ్ళ ఇంట్లో ఒక బానిసలాగా పనిచేసేటోడన్నా గావాలి ఆ ఊరు సర్పంచ్ అని చెప్పేసి చానా ఊర్లలో జరిగిందన్నమాట ఇది. విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ పేరుతోన కొత్తోడు గానొస్తే వీళ్ళు వీళ్ళు జేసిన అవినీతి, వీళ్ళు తిన్న పైసలు మొత్తం బయట పెడతాడు. ఎట్లా తిని ఉంటారు పైసలంటే ఏం జేయరండి. ఒక మోటార్ ఉంటది. ఒక మోటార్ ఉంటే దాన్ని 20, 30 సార్లు కాలిపోయినట్టు బిల్లులు తీస్తారనమాట. కాలిపోయింది మోటార్ కాలిపోయింది బాగా చేసినావు. మోటార్ కాలిపోయింది బాగా చేసినావు. ఒతాన మోరుంటది. మోరేం క్లీన్ చేయడు గానీ క్లీన్ చేసినట్టు డబ్బులు తింటాడు. ఓకేనా? ఆ ఊర్లో బీదోళ్ళుంటారు. బీదోళ్ళకు ఇంటికి 10,000 ఇచ్చినట్టు రికార్డ్ రాసుకొని బిల్లులు ఎత్తుకుంటాడు. వానికైతే ఏం తెలవదు. వాడు బీదోడన్న సంగతి వానికే తెలవదు ఆ ఊర్ల. వాని పేరు రాసుకుంటాడు. కొంతమంది పేరు రాసుకొని ఓకే. ఈళ్ళు బీదోళ్ళని చెప్పేసి డబ్బులు ఎత్తేస్తారనమాట. అట్లా బిల్లులన్నీ ఉంటాయన్నమాట ఈ గవర్నమెంట్ దగ్గర. కొత్త సర్పంచ్ ఏమేమి అక్రమాలు చేసినా గాని, మళ్ళా వచ్చే సర్పంచ్‌కి మొత్తం తెలిసిపోతదనమాట. ఆహా! ఎక్కడెక్కడ పైసలు తిన్నారు, ఎక్కడెక్కడ ఆగం చేసిర్రు, ఏది నిజమైన ఖర్చు, ఏది అబద్ధమైన ఖర్చు అని చెప్పేసి మొత్తం తెలిసిపోతది. సో, ఇక్కడ మొన్న ఓట్ల ద్వారా ఎలక్షన్ గాని జరిగితే సర్పంచులు కొత్త కొత్తోళ్ళొస్తారు. వాళ్ళకు ఇబ్బందికరంగాను వస్తారన్న చోట ఈ కొడుకులు బలవంతంగా కుట్ర చేసి ఏకగ్రీవంగా ఎన్నో ఊర్లల్ల ఏకగ్రీవంగా ఎలక్షన్ జరిపించుకున్నారు. కొత్తోడు గానొస్తే వాళ్ళ బండారం బయట పడతది. వాళ్ళ అవినీతికి ఎక్కిస్తారని. ఒక్కటండి రాజ్యాంగంలో ఏ రోజుకైనా గాని అవినీతి చేసినోడు మాత్రం తప్పించుకోలేడు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే సర్పంచ్ అనేటోడు వాడు డబ్బులు తిని చనిపోయినా గాని ఆళ్ళ పిల్లలు మాత్రం కట్టాల్సిందే. కరెక్ట్ సర్పంచ్ గాని ఆ ఊరికొస్తే గాని వాడు అన్నీ ఎంక్వైరీ చేసి వాళ్ళ పిల్లలు కాదు మనవడు, మునిమనవలతోని కూడా కట్టించనీకి ఈరోజు రాజ్యాంగంలో హక్కులున్నాయి. అట్లా చట్టం గూడా ఉంది. ఎవడు గూడా డబ్బులు తిన్నారంటే మాత్రం ఏదో మేము తిన్నాం అయిపోయింది. మేము దిగిపోయినాము. ఇంక మా పిల్లల్ని ఏం చేయలేడు, మమ్మల్ని ఏం చేయడు కాదు. మీ భూములు అమ్మిచ్చైనా సరే కరెక్ట్ సర్పంచ్ మీకు తగ్గోడు గాన కరెక్ట్ మీకు సరైన మొగోడు గాన సర్పంచ్ గాని వస్తే ఇట్లా మీరు చేసిన అవినీతి, అన్యాయం, అక్రమాలు అవన్నీ గూడా బయటపడుడు ఖాయం. కాబట్టి ఎవ్వడు గూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా హ్మ్. చట్టం పరిధి దాటి డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టడము, ఆ! ఆడ అభివృద్ధి చేయకున్నా చేసినట్టు బిల్లులు తీసుకోవడం అవన్నీ గాన చేస్తే ఇబ్బందులైతే తప్పవన్నమాట. సో, ఎస్పీ అఖిల్ మహాజన్ గారు నిజంగా చెప్తున్నానన్నమాట. ఇది చూద్దాం ఈయన ఫోటో ఎట్లుంటదో నేను గూడా చూడలేదు. ఎస్పీ అఖిల్ మహాజన్. అఖిల్ మహాజన్. ఎస్పీ అఖిల్ మహాజన్. ఫోటో చూడలేదు నేనెప్పుడు ఆదిలాబాద్ ఎస్పీ. నిన్న పేపర్ చూసినా గానీ సరిగ్గా రాలేదన్నమాట. ఆదిలాబాద్ ఎస్పీ. ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్. ఆదిలాబాద్ ఇక్కడ ఇచ్చిర్రు గదా! ఇగో ఈయన ఇక్కడ కనిపిస్తుంది గదా! ఫోటో చూద్దాం. ఇమేజ్ పెడతా. ఈయనే అన్నమాట. చానా యంగ్ ఏజ్ అన్నమాట. దాదాపు ఈయన వయస్సు నాకు తెలిసి 30 సంవత్సరాల కన్నా తక్కువనే ఉన్నటుంది. ఆదిలాబాద్ జిల్లా కొత్త ఎస్పీగా అఖిల్ మహాజన్. ఆళ్ళకి మాత్రం అక్కర మార్కులు మాత్రం చుక్కలు చూపిస్తున్నాడు. ఇందాక మాట్లాడుకున్నాం గదా! విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ అంటే కొంతమంది పనికిరాని కొడుకులంతా పెద్ద మనుషులుగా ఏర్పడి, ఆ ఊరిని ఎట్లా గబ్బు లేపాలి, ఏం జేయాలి, ఆ ఊర్లో ఎట్లా దోసుకోవాలి, హ్మ్. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినోంతాను ఎంత దోసుకోవాలి, పోలీస్ స్టేషన్‌కి పోయినోంతాను ఎంత దోసుకోవాలి, పంచాయతీ పెడతారు అన్నదమ్ములకు పంచాయతీ పెడతారు. పంచాయతీ పెట్టి పంచాయతీ పనికి రూ. 1,00,000 మాట్లాడుకుంటారు. తన తమ్ముని మీద కేస్ పెట్టేసాడు. తమ్మునితోని అన్న మీద కేస్ పెట్టించి, వీడే కేస్ పెట్టామంటాడు. ఫస్టు అన్నదమ్ములు కొట్లాడిరనుకో, ఓ పెద్ద మనిషి తనుకుతారు. "ఏమైందయ్యా?" అంటే, ఇట్లా ఇట్లా అయిందయ్యా" అంటే, మరి కేస్ పెడదాం అనుకుంటున్నా" అంటే, "పెట్టు పో" అంటాడు. పెట్టు పో అని తమ్మునికి జెప్తాడు. అన్న పోయిన తర్వాత అన్నకేం జెప్తాడు, "మరి ఏమోరా మీ తమ్ముని దిక్కు పలానోడున్నాడు. వానెనక పలానోడున్నాడు, పలానా పార్టీ ఉందని" చెప్పి ఏదో ఒక పార్టీని, ఒక మనిషిని బదనాం జేస్తాడు. వీడే చెప్పిపోతాడు. పెట్టమని వీడే చెప్తాడు. మళ్ళా ఆళ్ళెనక వాళ్ళు పలానోళ్ళని చెప్తారు. చెప్పి ఆ కేసుని టైట్ జేపిస్తారు. టైట్ జేసినాక పంచాయతీ దింపాలంటే 1,00,000 2,00,000 అడుగుతారు. 1,00,000, 2,00,000 అడిగి అందులో పోలీసోళ్ళకి సగం ఇస్తారు. వీళ్ళు సగం తీసుకుంటారు. తీసుకొని అట్లా డబ్బులు సంపాదించుకుంటారు. వాళ్ళకేం బతుకుదెరువు ఉండదు. ఈ పంచాయతీలొస్తేనే పంచాయతీలు గాని జరగకుంటే వాళ్ళకి పానం అంతా కసిపిసి అయితది ఊర్లల్ల. పంచాయతీలు కసిపిసి అయ్యి ఎట్లా ఎవడు కొట్లాడతాడు, ఎవడు పంచాయతీ అయితదని చూస్తుంటారనమాట. అట్లాంటి కొడుకులంతా జతయ్యి ఒక కమిటీ ఏర్పడి దానికి వీడీసీ విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ అని పేరు పెట్టిర్రు. మీ అందరి తాట తీసేసాడట ఎస్పీ అఖిల్ మహాజన్ గారు. ఏం లేదు ఎవ్వరైనా సరే చదువుకున్న పిల్లలు జిల్లా ఎస్పీకి వాళ్ళ పోలీస్ వెబ్‌సైట్ ఉంటది వాళ్ళది. ఆ వెబ్‌సైట్‌లో
ఆ ఎస్పీ గారికి ఈమెయిల్ పెట్టాను. ఈయన చదువుకున్నాడు. మంచి ఇంజినీరింగ్ స్టూడెంట్ లాగున్నాడు. అన్నీ టెక్నికల్‌గా చానా బాగా తెలిసినట్టున్నాయి. కాబట్టే వాళ్ళ తాట తీస్తా అంటున్నాడు. వీళ్ళందరూ గూడా చదువుకున్న పిల్లలు కంప్లెయింట్ జేయాలి. మీ ఊర్లో జరిగే అన్యాయాలని, అక్రమాలని మీ జిల్లా ఎస్పీకి ఈమెయిల్ ద్వారా పంపించాలి. పంపించగానే మీకు పంపించనీకి రాకుంటే చాట్‌జీపీటీని అడిగినా గాని ఇస్తది. పంపిస్తే గాన వాళ్ళ తుప్పుడ తీసి తప్పెడ కడతా అని చెప్తున్నాడు ఎస్పీ ఆదిలాబాద్‌లో. సో, ఆదిలాబాద్ ఎస్పీయే గాదు. అన్ని జిల్లాల్లో ఉండే ఎస్పీలు గూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఈయనను ఆదర్శంగా తీసుకొని నిజంగా గూడా ప్రజలకు పనిచేయాలి. ఆ నాగర్ కర్నూల్ ఎస్పీ గారు గూడా ఒకప్పుడు నేను 2021లో ఒక సమస్య మీద ఈమెయిల్ పెడితే చాలా తొందరగా స్పందించి ఆ సమస్యని క్లియర్ జేషిండు. నిజంగా గూడా ధన్యవాదాలు ఆ సార్‌కి. ఇప్పుడున్న ఎస్పీ గారికి. ఎవరైనా సరే ప్రజలు వాళ్ళ దృష్టికి తీసుకపోతే పోలీసోళ్ళు పని జేస్తారు. ఏదో కొంతమంది మాత్రమే బెదిరిస్తారు. మేమెందుకు జేయాలని గాని, మొత్తం మీదైతే వర్క్ చేస్తారనమాట. ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. కుష్టు అనుమానితులు 828 మంది అని. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం గూడా లెప్రసీ అంటారు దాన్ని ఇంగ్లీష్‌లో. సో, కుష్టు వ్యాధి అనుమానితులు వాళ్ళకు ఉందన్నట్టు 825 మందున్నట్టు చాలా పెద్ద మొత్తంలో ఉంటారనమాట. సో, ఆ డాక్టర్లందరూ చెక్ జేస్తుర్రు. ఏఎన్ఎంలు, నర్సులు, డాక్టర్లందరూ గడి చెక్ జేస్తుర్రనమాట. సో, స్వచ్ఛందంగా ముందుకు రావాలి. కుష్టు అనుమానితులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి నివారణ అయిన వారు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉన్నా గాని మీరేం భయపడొద్దు. మందులు వాడితే 6-12 నెలల్లో నయం అవుతుందంట. ఇటీవల జిల్లాలో నిర్వహించిన సర్వేలో 828 మంది అనుమానితులు గుర్తించారు. అంటే వాళ్ళకు ఉందన్నట్టు కాదు. వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వల్ల అయ్యుండొచ్చు అని అనుమానిస్తుర్రు. ఒక టెస్ట్ చేస్తే తెలుస్తది నిజమా కాదా అని. ప్రస్తుతం జిల్లాలో 52 మంది వ్యాధిగ్రస్తులున్నారు. 52 మందికైతే కన్ఫర్మ్ ఉందంట కుష్టు వ్యాధి. సో, వాళ్ళకి మందులు వాడుతుర్రు. ఒక సంవత్సరం లోపు వాడితే తక్కువైతదని ఇక్కడ నరేందర్ రాథోడ్ గారు డీఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ఉంటాడు కదా! ఆయన చెప్తున్నాడనమాట. మీరేం భయం పడొద్దు. తగ్గిపోతది. అన్నీ తగ్గిపోతాయని చెప్పేసి. ఇక్కడ వార్త చూస్తున్నాం. ఉదయం 8 దాటినా తొలగని పొగమంచు అని 8:30కు గూడా పొగమంచు కమ్మేసిందని వార్త చూస్తున్నాం మనం. చలిలో అప్రమత్తంగా ఉండాలని చెప్తుర్రనమాట. ఇదే ఇందాక సీతక్క ఇస్తన్న 50,00,000 పనులు జరుగుతలేవని వార్త ఇచ్చిరనమాట. శివాలయంలో చోరీ. ఆలయంలో పగలగొట్టిన హుండీ. ఇక్కడ దేవుని గుడిలో దొంగతనం జరిగిందని ఇచ్చిర్రు. మండలంలోని ఖానాపూర్ మండలం ఇది ఆదిలాబాద్ జిల్లాలో. మండలంలోని మస్కాపూర్ గ్రామంలో శివాలయంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఆలయంలోకి చొరబడ్డ దొంగలు హుండీ పగలగొట్టి అందులోని కానుకలు, నగదు ఎత్తుకెళ్లారని ఆలయ కమిటీ సభ్యులు చెప్పారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చిరంటే దొరుకుతారు ఏడుగురు అట్లా చుట్టుపక్కలోళ్ళే అంటారు. ఎందుకంటే ఆ గుడిలో ఎన్ని పైసలున్నాయనేది వాళ్ళకే తెలుస్తది కాబట్టి దొంగతనం జరిగిందని చూస్తున్నాం మనం. ఈసారి ఎన్నికలు లేనట్టే. ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం ఇది ఆదిలాబాద్ జిల్లాలో మందమర్రి అనేది మున్సిపాలిటీ అనమాట. 30 ఏండ్లు అయిందంట. మందమర్రి మున్సిపాలిటీ 30 ఏండ్ల క్రితం ఏర్పడ్డదంట. అయినా గాని అక్కడ ఓట్లు జరగలేదు. త్రిసభ్య కమిటీ అంటే ఆ జిల్లా కలెక్టర్, అక్కడున్న ఎమ్మెల్యే, అక్కడున్న మున్సిపల్ కమిషనర్ ఈ ముగ్గురు ద్వారానే పనులైతున్నాయి. అక్కడ కౌన్సిలర్ లేడు, చైర్మన్ లేడు, ఎవ్వరు లేరని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. ఎందుకోసం అంటే వాళ్ళు క్లియర్‌గా ఇచ్చిర్రు. ఇక్కడ మందమర్రి మున్సిపాలిటీ ఏర్పడి 3 దశాబ్దాలు అవుతున్నా అంటే 30 సంవత్సరాలు అవుతుందట. ఇంతవరకు ఒక్కసారి కూడా ఎన్నికలు జరగలేదట. 30 ఏండ్ల నుంచి కూడా ఒక్కసారి కూడా జరగలేదు. 1/70 గిరిజన చట్టం. అంటే ఇది ఎస్టీ యాక్ట్ అన్నమాట. 1/70 అట. ఏజెన్సీ ప్రాంతంగా ఉన్న మందమర్రి 95లో మున్సిపాలిటీగా ఏర్పడింది. అంటే మన ఊర్లో చాలా మటుకు ఈ 95లోనే గ్రామ పంచాయతీలు ఏర్పడినాయి. ఎంపీటీసీలు ఏర్పడినాయి. ఓకే. అప్పుడే ఇది కూడా మున్సిపాలిటీ ఏర్పడిందట. 1998లో ఎన్నికల నిర్వహణకు చైర్మన్ పదవిని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ అయిందట. ఇక్కడ 98లో ఎలక్షన్ పెడదామని చెప్పేసి ఆ మున్సిపల్ చైర్మన్ లేడీస్‌కొచ్చిందంట. అది కూడా ఎస్సీ మహిళకొచ్చిందట. సో, మరో 5 రోజుల్లో ఎన్నికలుండగా అప్పటి మాజీ సర్పంచ్ మద్ది రామచందర్ మందమర్రి ఏజెన్సీ ప్రాంతం కాబట్టి చైర్మన్ పదవిని ఎస్టీకి కేటాయించాలని కోరుతూ కోర్టుకెళ్ళిండట. ఇక్కడ మేమంతా ఎస్టీ జనాభా ఉన్నాం. ఇది ఎస్టీ ప్రాంతం కాబట్టి లంబాడా గిరిజన ప్రాంతం కాబట్టి మాకియ్యాలి ఎస్సీలకు గాకుండా ఎస్టీలకియ్యాలని చెప్పేసి కోర్టుకు పోయిండటాయన. ఎప్పుడు 98లో అంటే దాదాపు 30 ఏండ్ల క్రితం కోర్టుకెళ్ళిండనమాట. కోర్టుకెళ్తే దీంతో ఎన్నికలు నిలిపేయాలని కోర్టు ఆదేశించిందంట. ఎన్నికలు ఆగిపోయినాయి. సో, కోర్టులో ఏం చేసింది, "అరే! ఎలక్షన్ జరిపోద్దిరా భయ్" అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది. అప్పుడు ఎలక్షన్ ఆగిపోయింది. కోర్టులో కేసు వీగిపోయినా అప్పటినుంచి ఇప్పటి వరకు ఎన్నికలు జరగకపోవడంతో మున్సిపాలిటీ అభివృద్ధి ఆమడ దూరం జరిగింది. సో, ఆ కోర్టు కొట్టేసి ఆ కేసు కూడా పోయిందంట. అయినా గాని ఓట్లు జరుగుతలేవంట అక్కడ మున్సిపాలిటీలో. కేసేసినోడు నాకు తెలిసి
కేస్ ఏసినోడు గూడా చచ్చిపోయి ఉంటాడు. ఆళ్ళు నోటిఫికేషన్ అప్పుడు ఇచ్చిన ఆళ్ళు ఏర్పాటు చేసిన ఆఫీసర్ గూడా చచ్చిపోయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద అప్పుడే 50, 60 ఏళ్ల వయసున్నోళ్ళుంటారు. వాళ్ళందరూ గూడా కోర్టుకెళ్ళిరంటే అదంతా కేసయితే పోయింది గానీ, ఎన్నికలైతే జరుగుతలేవని చెప్పిర్రు. సో, ఎలక్షన్ జరగాలే గానీ, మరి మొన్న ఓట్లప్పుడు రేవంత్ రెడ్డి గూడా మందమర్రికి పోయి మీ మున్సిపాలిటీకి ఓట్లు జరిపిస్తా అని చెప్పిండంట. మరి ఏం జరుగుతుందో ఇప్పుడైతే జరిగేటట్టు లేదనిచ్చిర్రు. చూడాలా మరి ఎలక్షన్ జరుగుతదా? జరగదా? అనేది రేవంత్ రెడ్డి తలుచుకుంటే పెద్ద మ్యాటర్ ఏం గాదు. మంత్రి, ఎంపీ చొరవ తీసుకోవాలని చెప్తుర్రనమాట. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు విడతల వారీగా ఎన్నికలు నిర్వహించనుంది. ఈసారి గూడా మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు. చెన్నూరు ఎమ్మెల్యే రాష్ట్ర గనులు కార్మిక శాఖ ఉపాధి శాఖ మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీగా ఉన్న గడ్డం వంశీకృష్ణ వీళ్ళిద్దరు తండ్రి కొడుకులనమాట. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఈ సార్ పేరు వివేక్ వెంకటస్వామి గారు. వీళ్ళ నాయన పేరు వెంకటస్వామి. కానీ ఈయన పేరు వివేకు. సో, ఆళ్ళ నాయన చనిపోయిన తర్వాత వివేక్ వెంకటస్వామి అని పెట్టుకున్నాడు. ఈళ్ళ నాయననే గుడిసెల వెంకటస్వామి అనేదనమాట ఒకప్పుడు. హైదరాబాద్‌లో గుడిసెల వెంకటస్వామి అంటే చాలా ఫేమస్ అన్నమాట. ఇందిరాగాంధీకి ఇట్లా చాలా దగ్గరగా ఉండి పారిశ్రామిక పరంగా ఈళ్ళు ఎస్సీలన్నమాట. మాలోళ్ళన్నమాట. మన దేశంలోనే ఈ ధనికులు ఎస్సీలలో ధనికులుంటారు గదా! వాళ్ళలో ఫస్ట్ ప్రైజ్ వీళ్ళకి వస్తదన్నమాట. నంబర్ 1 అన్నమాట. అంటే అత్యంత రిచ్ అన్నమాట. విశాఖ రేకులని ఉంటాయి గదా! వీళ్ళదే కంపెనీ విశాఖ కంపెనీ. వి6 టీవీ ఉంటది గదా! ఛానెలు. తీన్మార్ వార్తలు ఇట్లొస్తాయి. అది గూడా వీళ్ళదన్నమాట. సో, ఇప్పుడు ఈయన మంత్రి అన్నమాట. చెన్నూరు ఎమ్మెల్యే. ఈ మందమర్రి అనేది చెన్నూరు తాలూకా కిందకొస్తది. మందమర్రి మున్సిపాలిటీ. సో, అక్కడ ఎమ్మెల్యే వివేక్ గారున్నారు. ఆయన్నే మినిస్టరు. మరి వాళ్ళ కొడుకే పెద్దపల్లి ఎంపీ అన్నమాట. ఇది పెద్దపల్లి పార్లమెంట్ కిందకొస్తది. పెద్దపల్లి పార్లమెంట్‌లోనే గతంలో వీళ్ళ నాయన వెంకటస్వామి గారు గూడా ఎంపీగా పనిచేసినమాట. ఇప్పుడు వీళ్ళ నాయన ప్లేస్‌లో వాళ్ళ కొడుకు వంశీ వచ్చిండనమాట. గడ్డం వంశీ. ఇప్పుడు ఎంపీ వాళ్ళిద్దరు తలుచుకుంటే అయితదని చెప్పేసి లోకల్‌లో ఉండే లీడర్లందరూ అడుగుతుర్రు. సార్ ఇప్పుడు ఇంగ ఇద్దరు మీరే, ఎంపీ మీరే, ఎమ్మెల్యే మీరే, మినిస్టర్ మీరే. మొత్తం గవర్నమెంటే మీ చేతిలో ఉంది. ఇంకోటి ప్రభుత్వం గూడా మీదే కాంగ్రెస్ ప్రభుత్వము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గూడా మీకు చాలా సన్నిహితంగా ఉంటారు. దగ్గర ఉంటారు. మీరు తలుచుకుంటే అయితదని చెప్పేసి అక్కడ ప్రజలు అడుగుతుర్రు. సో, మరిక్కడ వివేక్ గారు ఏం చెప్తుర్రో చూద్దాము. సో, ఎస్టీ రిజర్వేషన్ కల్పిస్తేనే ఎన్నికలు. మందమర్రి మున్సిపాలిటీలో గిరిజనులకు సరైన రిజర్వేషన్లు కల్పించి ఎన్నిక నిర్వహించాలి. దీనిపై న్యాయవాదితో కౌంటర్ ఫైల్ వేయడం జరిగింది. ఆ కేసును ముందుకు రావడం లేదు. మందమర్రి మున్సిపల్ ఎన్నిక కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మున్సిపల్ చైర్మన్ అనేది గిరిజనులకు ఇవ్వాలని అంటుండ్రు. ఇస్తే ఏమైతే గిరిజనులకు పోతే మళ్ళసారి ఎస్సీలకొస్తది, మళ్ళసారి బీసీలకొస్తది. కౌన్సిలర్‌లుంటారు. వాళ్ళందరూ ఉంటారు. దానికి వైస్ చైర్మన్ ఉంటాడు. ఎవరైనా తీసుకోవచ్చు గదా! ఎన్నికలు నిర్వహిస్తేనే బాగుంటది మొత్తం మీదనైతే. చెప్తున్నానన్నమాట వివేక్ వెంకటస్వామి గారు. ఈయననే మంత్రి మరియు చెన్నూరు ఎమ్మెల్యే ఈసారి. సో, జరుగుతాయనుకుంటా. నాకు తెలిసైతే జరిపిస్తాడు రేవంత్ రెడ్డి అయితే కంపల్సరీగా. సో, ఇది ప్రధాన వార్త ఆదిలాబాద్‌లో. ఎవడైనా గాని నాకు కేసేసిర్రంటే ఇంగ అది ఆ ఊరికి సర్పంచ్ ఓట్లుండవు, ఎంపీటీసీ ఓట్లుండవు, ఏముండవు. ఎందుకంటే కొంతమంది చానా ఊర్లలో ఏకగ్రీవంగా అయిన ఊర్లు పైసలు పెట్టి కొన్నారనమాట. అవి నిజంగానే పైసలు పెట్టి కొన్నారని గాని ఒక 100 మంది గాని సంతకం పెడితే ఎలక్షన్ కమిషన్ రద్దు చేసి పడేస్తది. రద్దు చేసి పడేసి ఎందుకంటే ఏకగ్రీవం అంటే రూపాయి ఖర్చు లేకుండా జరగాలి మంచి వ్యక్తిని చూసి. కొంతమంది ఏం చేస్తారు డబ్బున్న పెద్ద పెద్ద కోటీశ్వరులు ఏం చేస్తారు 20, 30 లక్షలు, 50 లక్షలు, రూ. 1,00,00,000 పెట్టి కొంటుర్రు ఊర్లని. అట్లా కొన్నప్పుడు కొంతమంది వాళ్ళకి ఇందాక విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ అంటాం కదా! ఊర్లో కొంతమంది పెద్ద మనుషులు జతాయి బట్టబాషిగాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసి గెలిపిస్తారనమాట. ప్రజలందరూ తలుచుకొని గాన సంతకం పెట్టి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్‌కు మన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గనక ఫిర్యాదు చేస్తే వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి ఆ సర్పంచ్ ఓటు రద్దు చేసి పడేస్తది. మళ్ళా ఎన్నడో ఓట్లు జరిగేంత వరకు కూడా ఎదురు చూడాలి. ఇప్పటిదాకా మందమర్రి గాన 30 ఏళ్ళు అయినట్టు గాన అయితదనమాట. సో, ఇవి ప్రధాన వార్తలొచ్చేసి ఆదిలాబాద్‌లో అయితే ఇవి. నెక్స్ట్ జిల్లా చూద్దాం. నెక్స్ట్ జిల్లా ఖమ్మం జిల్లా ఇది. మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు, మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్న జిల్లా ఇది. కాసులే ముఖ్యం. కొన్ని విద్యా సంస్థల నుంచి కాలం చెల్లిన బస్సులను కూడా నడిపిస్తుంటే ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అయితే ఇందాక మనం చూసినాం గదా! 2 బస్సులు ప్రమాదం జరిగింది ఖమ్మం జిల్లాలో నిన్న. వీళ్ళకేంది డబ్బులే ముఖ్యం గానీ, పిల్లల సేఫ్టీ ముఖ్యం గాదు. పాత బస్సులు తీసుకొస్తుర్రు, నడిపిస్తుర్రు. ఆ బస్సుల్లో గూడా 50 మంది ఎక్కేదుంటే 100 మందిని ఎక్కిస్తుర్రు అని చెప్పి వార్త రాసిర్రు. ఇంట్లో భారీ పేలుడు. ఖమ్మంలోని ఓ ఇంట్లో భారీ శబ్దంతో పేలుడు సంభవించగా సామాగ్రి కాలిపోవడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. మొత్తం టీవీ, ఫ్రిడ్జ్ అన్నీ పేలిపోయి దెబ్బలు తగిలినాయని చెప్పేసి ఇచ్చారు. సో,
మరో సమరం వచ్చే నెలలో మున్సిపల్ ఎలక్షన్‌కి రెడీ అయితుర్రనమాట. సో, అన్ని జిల్లాల్లో ఇదే హడావిడి ఉంది. మున్సిపల్ ఓట్లొస్తున్నాయి. ఎవడు చైర్మన్ కావాలి, ఎవడు వైస్ చైర్మన్ కావాలి, కౌన్సిలర్ కావాలి అని చూస్తుర్రనమాట. క్లీన్ స్వీప్ మళ్ళీ సాధ్యమా? సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీలకు 2020లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. సత్తుపల్లిలో 23 వార్డులకు అన్ని చోట్ల ఆ పార్టీ అభ్యర్థులే గెలిచారు. మధిరలో 22 వార్డులకు గాను 13, వైరాలో 20 వార్డులకు 16 వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది గదా! మామూలుగా లోకల్‌లో ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి కొంత అనుకూలంగా ఉంటది. చూడాలి మరి బీఆర్ఎస్ ఎన్నొస్తది, కాంగ్రెస్ ఎన్నొస్తది, టీడీపీ ఎన్నొస్తది. ఖమ్మంలో టీడీపీ కూడా బలంగా ఉంటదనమాట. బీజేపీ ఎన్నొస్తదో చూడాలి. ఉపకార వేతనాలకు దరఖాస్తులు. కార్మికుల పిల్లలు ఉపకార వేతనాల కోసం వచ్చే నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఖమ్మం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ పి. కృష్ణవేణి సూచించారు. తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి ద్వారా కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు తెలిపారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలు, కర్మాగారాలు, మోటార్ రవాణా సంస్థలు, సహకార సంస్థలు, ధార్మిక లేదా ట్రస్టులో పనిచేస్తున్న వారి పిల్లలకు 2024-25 విద్యా సంవత్సరంలో ఫలితాల ఆధారంగా ఉపకార వేతనాలు అందుతాయని వెల్లడించారు. ఎస్ఎస్సి, ఐటీఐ ఉత్తీర్ణత సాధిస్తే 1000, పాలిటెక్నిక్ ఉత్తీర్ణులైతే 1500, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి 2000 మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఇది లేబర్ కార్డ్ ఉంటుంది కదా! లేబర్ కార్డ్ కోసం అట్లా ఉన్నోళ్ళకు ఇది స్కాలర్‌షిప్ వస్తది. ఉపకార వేతనాలు అంటే అని చెప్పేసి ఇచ్చిరనమాట. దరఖాస్తు చేసుకుంటే మే డే నాటికి ఖాతాలో ఉపకార వేతనం జమ అవుతుందంటే మే 1 తారీఖు నాడు ప్రపంచవ్యాప్తంగా దినంగా జరుపుతారు దాన్ని. మే డే అంటే కార్మిక దినోత్సవం. సో, ఆ రోజు వరకు ఇచ్చేస్తామని చెప్తుర్రు. ప్రతి రైతుకు యూరియా అందిస్తాం. అవసరానికి మించి మాత్రం కొనుగోలు చేయొద్దు. కలెక్టర్ అనుదీప్, సిపి సునీల్ దత్. కలెక్టర్ గారు చెప్తుర్రు. ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు. యూరియా అయితే ఉంది, మస్తుంది, దొరుకుతది. ఎవరు కూడా అవసరానికి మించి కొనొద్దు అని చెప్తున్నాను. అందరికీ జరగాలి. కొంతమంది ఏం చేస్తారంటే 10 బస్తాలు అవసరం అంటే 30 బస్తాలు కొంటుర్రు. అట్లా కొనొద్దని వార్తలు కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తారు. ఒకే బస్సులో 107 మంది, మద్యం మత్తులో డ్రైవర్, ఆపై నిర్లక్ష్యం, కాలువలో బోల్తా పడిన పాఠశాల బస్సు, 20 మంది చిన్నారులకు గాయాలు. ఈ బస్సులో 50, 60 మంది ఎక్కే పిల్లలకు 107 మందిని ఎక్కించుకుపోయినట. డ్రైవర్ కూడా మందు తాగిండట. మందేసిండు. మరి ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఏం చేస్తున్నాడు, టీచర్లు ఏం చేస్తారు, వాడు తాగిన ఉన్నప్పుడే గుర్తుపట్టి స్కూల్ బస్సు డ్రైవర్లకు కూడా అది చెక్ చేయాలన్నమాట. ట్రాఫిక్ పోలీసులు చెక్ చేస్తారు కదా! తాగినోడిని గుర్తించడానికే బ్రీత్ అనలైజర్ పెట్టేసి చెక్ చేయాలన్నమాట. ఎందుకంటే చంపేస్తున్నాయి. 20 మందికి దెబ్బలు తగిలినంటే కాలువలో ఇంగా నీళ్ళు లేనట్టున్నాయి. నీళ్ళు గానుంటే ఆ పిల్లలు ఈత రాక చచ్చిపోయేటోళ్ళు చాలా మంది. సో, అక్కడున్న చుట్టుపక్కలోళ్ళు అరుపులు విని పరిగెత్తుకొచ్చిరంట. పొలాల దగ్గర ఉంటారు కదా రైతులు. వాళ్ళందరూ వచ్చి కాపాడిరని చెప్పేసి ఇచ్చిర్రు. కోడి పందాల స్థావరంపై దాడులు. మండలంలోని పినపాకలో కోడిపందాలు నిర్వహిస్తున్న సమాచారంతో కోడిపందాలు నిర్వహిస్తున్నట. కోడిపందాలు నిర్వహిస్తుంటే పోలీసులకు ఫోన్ చేసిర్రు. వచ్చి పట్టుకున్నారు వాళ్ళని. 1500 సైకిలు ఎన్ని 2 కోడిపుంజులు దొరికినాయంట. 5 బైకులంట. 1500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ గారు రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ ఆలయ నిర్మాణానికి 2 లక్షల విరాళం. కొత్తగా గెలిచిన సర్పంచి గుడి కట్టడానికి ఆ కమిటీ ఉంటుంది కదా గుడి కమిటీకి 2 లక్షలు ఇచ్చిందంట. పని స్టార్ట్ చేయండి అని. మహిళా కానిస్టేబుల్ ఇంట్లో చోరీ 15 లక్షలకు పైగా విలువైన బంగారం, నగదు అపహరణ. రఘునాథపాలెం. ఈ రఘునాథపాలెం అంటే ఇది పాలేరు తాలూకా కిందకి వస్తుంది అనుకుంటా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నియోజకవర్గం. రఘునాథపాలెం మండలంలో కోయచలకలో శుక్రవారం ఉదయం చోరీ జరిగింది. మహిళా కానిస్టేబుల్ విధులకు వెళ్తుండగా ఆమెను బస్సు ఎక్కించేందుకు భర్త కూడా వెళ్ళగా తిరిగొచ్చేసరికి దుండగులు బంగారు ఆభరణాలు, నగదును చోరీ చేశారు. గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్ తెల్లబోయిన పూజిత ఇల్లెందులో విధులు నిర్వహిస్తుండగా ఆమె పేరు ఇచ్చారు. తెల్లబోయిన పూజిత అన్నట్టు ఆమె పేరు. సో, ఇల్లెందు పోలీస్ స్టేషన్‌లో జాబ్ చేస్తుందన్నమాట. ఆమె భర్త డ్యూటీ టైమ్ అయిందని చెప్పేసి బస్ ఎక్కియనికి భర్త పోతే బస్ స్టాప్ కాడికి తీసుకుపోయినట్టుంది బైక్ మీద. ఆళ్ళక్కడ పోయేటోళ్ళకు ఇంట్లోకి వచ్చే వరకు బంగారు, పైసలు లేపుకొని పోయారు దొంగలు. తెలిసినోళ్ళే అంటారు. పక్కా ఆళ్ళు వేదవడులు వచ్చిరంటే పక్కా ఇంటి పక్కలోడు బాగా చూసుకొని కనిపెట్టుకున్నాడు. లోపల పరిశీలించగా బీరువాలో 13 తులాల బంగారు ఆభరణాలు, 1,00,000 నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. అయితే పూజిత దంపతులు బయటకు వెళ్తున్నట్లు గుర్తించి కాపు కాసిన నిందితులు అదే ఆళ్ళు బయటకి ఎప్పుడు వెళ్తుర్రు ఏం కథ మొత్తం అక్కడ
వాచ్‌మెన్ లాగా ఉండి కనిపెట్టుకొని దొంగతనం చేశారనమాట. 13 తులాల బంగారం అంటే ఇయాల 1,30,000 1,40,000 అయిందంటే దాదాపు 20,00,000 సొమ్ము ఉడాయించిండు వాడు. సో, రూ. 1,00,000 నగదు కూడానంట. మొత్తం పైసలు కొట్టేసి బాగా తెలిసినోడే చేసుంటాడు. నెక్స్ట్ జిల్లా వచ్చేసి ఖమ్మం జిల్లా తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా వార్తలు చూద్దాం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అంటే వనపర్తి, నగర్ కర్నూల్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో, బీసీ బిల్లు ఆమోదం తర్వాతే బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం తర్వాతనే మున్సిపల్ పరిషత్ ఎన్నికలు జరపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఈయన సిపిఎం పార్టీకి రాష్ట్ర కమిటీకి అధ్యక్షుడు అనమాట. రాష్ట్ర కార్యదర్శి అంటే మన మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. సో, బీసీలకు ఇస్తాన్న 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మున్సిపల్ అవి జరపాలంటారు గానీ, వీళ్ళు ఇట్లనే ధర్నాలు చేస్తుంటారు. వీళ్ళు ధర్నాలు చేసుకుంటా టెంట్ల కింద కూర్చుంటే గవర్నమెంట్ ఓట్లు జరిపి కొత్త చైర్మన్ వచ్చి కుర్చీలో కూర్చుంటాడు. సో, ఎలక్షన్ జరుగుతది ఎట్టి పరిస్థితుల్లో. బీసీ బిల్లు వస్తదా? రాదా? తర్వాత సంగతి దేవుడెరుగు గానీ ఓట్లయితే వస్తాయి. నిలబడాలనుకున్నోళ్ళు మాత్రం ఆలస్యం చేయకుండా రెడీగుండాలి. డబ్బులు జమ చేసుకోవాలి. కార్యకర్తలకు చెప్పి పెట్టుకోవాలి. అంతా రెడీగుండాలి. బీసీ బిల్ వచ్చినాకనే జరుగుతాయని గానంటే మీ సీట్ల కుర్చీలో ఇంకోడొచ్చి కూర్చుంటాడు. తాలు పేరిట నిలువు దోపిడీ. ఖరీఫ్‌లో రైస్ మిల్లర్ల అక్రమార్జన 45,00,00,000. క్వింటాల్‌కు 3 కిలోల కోత వేసుకుంటేనే ఈ విలువ. ఒక్కో చోట 4-5 కేజీల వరకు తరుగు. తొలుత సెంటర్‌లో, ఆ తర్వాత మళ్ళీ మిల్లుల్లో అంగీకరించకుంటే ధాన్యం లారీ వెనక్కి. మిల్లుల నిర్వాహకులకే అధికారుల వత్తాసు. ఏం జరుగుతుందంటే ఈ రైస్ మిల్ ఓనర్లు వీళ్ళందరూ గూడా రైతుల దగ్గర దోపిడీ చేస్తుర్రు. తాళ్ళుంటది వైరా తాళ్ళుంటదిరా బయ్ అని చెప్పేసి బుడ్డలు జోకినా, ఒడ్లు జోకినా, ఏది జోకినా క్వింటాల్‌కు 3 కిలోలు తీస్తుర్రంట. చానా మటుకుకి 3 కిలోలు తీస్తుర్రంట. 3 కిలోల లెక్క పెడితేనే దాదాపు 45,00,00,000 సంపాదించిర్రని చెప్పి వార్త ఇచ్చిర్రు. కొన్ని చోట్ల 4 కిలోలు, 5 కిలోలు కూడా తీస్తుర్రంట. అట్లయితే దాదాపు 100,00,00,000 వరకు కూడా దోపిడీ జరిగిందని మనం అనుకోవచ్చు. సో, ఏం చేస్తుర్రంటే ఒకవేళ నువ్వు తాళ్ళు దీనికి తరుగు తీయనీకి ఒప్పుకోకపోతే రైతు లారీ తీసుకొని పోతాడు ఒడ్లు. ఆ! లారీ మీ క్వింటాల్‌కి ఇంత తీస్తామంటే అట్టెట్లా తీస్తారో గవర్నమెంట్ చెప్పలే కదా! గవర్నమెంట్ మొత్తం జోకమంటుంది కానీ ఆ రూల్స్ మాట్లాడితే, సరే పో నీ లారీ తీసుకొని పో గవర్నమెంట్ ఇంటికొచ్చి కొంటదని చెప్పి బెదిరిస్తారు. భయపెడతారు. రైతులు నష్టపోతారు. కాబట్టి వాళ్ళు అడిగిన ధరకి ఇచ్చేస్తారనమాట. దీని ఇంకా కూడా మొత్తం సరైన మార్కెట్ కమిటీ చైర్మన్ లేక, కమిటీ మెంబర్స్ కూడా సరైనోళ్ళు లేక మొత్తం దోపిడీ జరుగుతుంది. కొత్త మార్కెట్ చైర్మన్‌లు ఏం చేస్తుర్రు, మార్కెట్ మెంబర్స్, కమిటీ మెంబర్స్ ఉంటారు కదా! వాళ్ళంతా ఏం చేస్తుర్రో అర్థమైతలేదు. ఇట్లా వీళ్ళంతా దోపిడీ చేస్తుర్రనమాట. ఈసారి పత్తి రైతులైతే నిండా మునిగిర్రు. గవర్నమెంట్ ఏం చేసింది యాప్ అని పెట్టింది. యాప్ అని పెట్టడం వల్ల రైతులకు బుక్ చేసుకోనికి రాకపోవడం వల్ల దళారులను ఆశ్రయిస్తే వాళ్ళు 6,000కు, 7,000కు తీసుకుపోయి గవర్నమెంట్ రేట్ ఏమో 8,000 ఉంటది. వాళ్ళేమో అమ్మేస్తారు మిల్లుల. వీళ్ళేమో రైతులేమో దిక్కు చూస్తారు. ఏమో మనం తీసుకపోతేనేమో కొనుడు, వాళ్ళు తీసుకపోతేనేమో కొంటారు. గవర్నమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చాలా పెద్ద మొత్తంలో నష్టం కలిగించింది. ఆ నష్టం భర్తీ చేయనీకి నిన్న రైతుల పేరుతోనే దింపిర్రు గదా! రైతులకందరికి కూడా ఎకరాకు ఇంకో రూ. 2,000 నష్టపరిహారం కట్టిస్తే రైతులకు ఎంతో కొంత మేలు జరిగినట్టయితది. సో, మొత్తము దళారుల రాజ్యం నడుస్తుంది. ఏజెంట్ల రాజ్యం నడుస్తుంది. మధ్యవర్తులే బతుకుతుర్రు తప్ప రైతులు మాత్రము ఈసారి పత్తి పెట్టిన రైతులు మొత్తం గూడా నష్టాల పాలయ్యిర్రు. పెట్టుబడి గూడా ఎల్లక వాళ్ళు ఇంకో తాన అప్పులు తెచ్చి చేతులకు కట్టాల్సొస్తుంది. రైతులు పెద్ద మొత్తంలో నష్టపోయారు. ఈ వడ్లది గూడా చాలా పెద్ద మొత్తంలో ఎంక్వైరీ జరగాలి. మొత్తం ఈ రైస్ మిల్ ఓనర్లందరూ కుమ్మక్కయి ప్రజలను మోసం చేస్తుర్రు. వీళ్ళంతా ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు అందరికి గూడా ముడుపులిస్తారనమాట. సరైన మార్కెట్ చైర్మన్ వస్తే, అరే! మీరు ఎట్టెట్టా జోకుతారని మార్కెట్ కమిటీ చైర్మన్ ఏం చేయొచ్చు, తీసుకొని పోవాలి ఎరగనట్టు. తీసుకొని పోయి జోకియాలి. వాళ్ళప్పుడే తెలిసిపోతది ఏం చేస్తుర్రు, ఎంత తరుగు తీస్తుర్రు, ఏం కథ అనేది. అట్లా మొత్తం క్లియర్‌గా ఇచ్చిరనమాట సవివరంగా. గాని మనకు తెలిసిందంతే రైతుల నట్టేట ముంచుతారు వీళ్ళంతా మధ్యవర్తులందరూ గూడా. తీసుకుపోయినోడు వాడు అమ్ముకుంటాడు. వాడు బాగుపడుతుండు. కోట్లు సంపాదిస్తుండు తప్ప రైతులు మాత్రం లక్షల్లో అప్పులైతుర్రు. సేట్లు మాత్రం కోట్లు సంపాదిస్తుర్రనమాట. వడ్లు తరుగు తీసి, అవి తరుగు తీసి, బుడ్డలు తరుగు తీసి, అట్లా తీసి. నెక్స్ట్ వచ్చేసి వేరుశెనగ యంత్రం బోల్తా వృద్ధుడు దుర్మరణం. బుడ్డలేసే మిషన్ బోల్తా పడి ముసలాయన చనిపోయిండట. ఎక్కడ ఏ ఊరది? తిమ్మాజిపేట మండలంలోని బావాజీపల్లి సమీపంలో జరిగిందనమాట ఇది. తాడూరు మండలంలోని గోవిందయ్యపల్లికి చెందిన వేరుశెనగ మిషన్ మారేపల్లి సమీపంలో రైతు పొలంలో వేరుశెనగ పంట
నూర్పిడి చేశాక తిరిగి వెళ్తున్న క్రమంలో బుడ్డలు పట్టడానికి వెళ్ళారనమాట. వానాకాలం బుడ్డలు అయితాయి. ఆ బుడ్డలు పట్టడానికి పోతే ఇది తాడూరు మండలం గోవిందేపల్లికి చెందిన వేరుశెనగ మిషన్ రైతు మిషన్ అనేది గోవిందయ్యపల్లికి చెందినోళ్ళదనమాట. సో, పట్టడానికి పోయి మళ్ళీ తిరిగి వస్తుంటే బోల్తా పడ్డదంట. ముసలాయన 60 ఏళ్ల ముసలాయన చనిపోయాడనమాట. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి కోస్గిలో నిప్పంటుకొని ఇల్లు కాలిపోయింది. పెంకుటిల్లు అనమాట ఇది. కోస్గి అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కొడంగల్ నియోజకవర్గంలోని ఒక మండలం ఇది కోస్గి. అక్కడ నిప్పంటుకొని పెంకుటిల్లు బండాల ఇల్లు ఉంటాయన్నమాట. అక్కడ మొత్తం ఈ గుడిసెలు ఇట్లుండవు, స్లాపులుండవు. బండాల ఇల్లు చూడొచ్చనమాట. పేలిక బండలతోని కప్పేస్తారు ఇల్లు ఇది. సో, అక్కడ ఫైరింగ్ జరిగిందనమాట ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి మద్దిమడుగు జాతర ఉండి లెక్కింపు చేసిరనమాట. మద్దిమడుగు జాతర అయిపోయింది కదా! సో, 40 రోజులకు గాను 31,26,000 వచ్చినాయంట మొత్తం. వెండి కూడా 770 గ్రాములు అంటే 70 తులాలు వచ్చినట్టుంది. 70 తులాల వెండి వచ్చిందంట మద్దిమడుగు ఆంజనేయ స్వామికి. సో, ఇవి మహబూబ్‌నగర్ జిల్లా ప్రధాన వార్తలు. నెక్స్ట్ మెదక్ జిల్లా మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సొంత జిల్లా ఇది మెదక్ జిల్లా. సో, ఇక్కడ రాయితీ ఇచ్చినారు అయింది. అంటే నారా ఏందో అర్థమైతలేదు. ఆ రైతులు తెచ్చుకోవడమే తర్వాయి. అంటే నారు రాయితీలో ఇస్తున్నప్పుడు సబ్సిడీలో ఇస్తారనమాట. సబ్సిడీలో ఇచ్చినందుకు కూరగాయలు ఎక్కువ కూడా పంతాయని చెప్పేసి ఒక వార్త అయితే చూస్తున్నాం. జిల్లాకు 250 ఎకరాలకు అవకాశం తగ్గనున్న కూరగాయల ధరలు. ఎంతమంది రైతులు ఎక్కువ పండిస్తే ధరలు అంత తగ్గుతాయన్నమాట మనకు. ఎందుకంటే రైతులు తక్కువ పండిస్తే రేట్లు కొండెక్కుతాయన్నమాట కొనడానికి పోతే. సో, దానికోసమని ఇచ్చిర్రు. ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. 111,00,00,000తో ఎక్సలెన్స్ భవనం కడుతురంట. మన ఎంపీ రఘునందన్ గారు ఉన్నారు కదా! మెదక్ ఎంపీ. మెదక్ ఎంపీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎడమ సైడ్ రఘునందన్ రావు గారు ఉన్నారు. ఇక్కడ సైడ్ మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారు ఉన్నారు. ఇద్దరు కూడా దొరలే అనమాట. మెదక్ జిల్లాకు సంబంధించిన దొరలు ఇద్దరు. ఆహ్, ఒకాయన బీజేపీ, ఒకాయన కాంగ్రెస్ పార్టీ. సో, 11,00,00,000 శాంక్షన్ అయిందన్నమాట ఎక్సలెన్స్ భవనం కట్టనీకి. బిల్డింగ్ ఓపెనింగ్‌కి పోయిరన్నమాట ఈళ్ళు. నెక్స్ట్ వచ్చేసి విద్యావంతులే సైబర్ బాధితులు. ఎస్పీ డివి శ్రీనివాసరావు సైబర్ నేరాలపై అవగాహన. రోడ్డు భద్రత మా మాసోత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ. ఈ సైబర్ క్రైమ్ అంటే ఏం లేదు. ఫోన్ చేస్తారు. "అరే! మీకు పార్సెల్ వచ్చింది, లాటరీ తగిలింది, బైక్ ఎళ్ళింది, కార్ ఎళ్ళింది" అంటారు. "సరే సార్ అయితే మేము తీసుకుంటాం" అనంటే, తీసుకోవడానికి ఇంత పైసలు కట్టాలంటారు. దాన్నే సైబర్ మోసం అంటారు. రకరకాలు ఉంటాయన్నమాట సైబర్ మోసం అనేది. ఆ మోసం జరుగుతుంది. చదువుకున్నోళ్ళే మోసాల బారిన పడుతుర్రని చెప్పేసి ఇక్కడ మెదక్ ఎస్పీ గారు చెప్తున్నారు. సో, ఇదే అత్యాశకు పోతే నిట్ట నిలువున ముంచుడు ఖాయం కాబట్టి, ఈ జాగ్రత్త ఉండాలి. ఎంత చదువుకున్నోళ్ళైనా సరే గానీ, అన్నీ నాకే తెలుసంటే మాత్రం మోసం చేసిపోతారు. కేంద్రం నుంచే గ్రామాలకు నిధులు ఎంపీ రఘునందన్ రావు గారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తది సర్పంచ్‌లకు. మొత్తం డైరెక్ట్ మీ అకౌంట్‌లోనే పడతదని మొన్న క్లియర్‌గా చెప్పిండు. మళ్ళా చెప్తున్నాననమాట. గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, నిధులు ఢిల్లీ నుంచే వస్తాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఢిల్లీ అనేది మన దేశ రాజధాని. ప్రధానమంత్రి అక్కడనే ఉంటాడు. ప్రతిపక్ష నాయకుడు అక్కడనే ఉంటారు. మొత్తం రాజకీయం అంతా ఢిల్లీలో ఉంటది కాబట్టి చెప్తున్నాననమాట సర్పంచ్‌లకు. "అరే! గెలిచిర్రు కదా! పైసలన్నీ ఢిల్లీ నుంచే వస్తాయిరా భయ్! మీకు ఏం ఫికర్ చేయకుర్రి. మీరు చేసే పనులు మీరు చేసుకోర్రి అభివృద్ధి పనులని" చెప్తున్నాననమాట. పొలాల్లో సీసీ కెమెరాలు దొంగలకు చెక్కు. ఈ రైతులు చిలకలలో కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. దొంగతనాలు కొంతవరకు తగ్గినాయని చెప్పేసి వార్త ఇచ్చారనమాట. ఇది రైతు ఫోన్‌లో సీసీ కెమెరా దృశ్యాలు ఇన్సెట్‌లో ఇనుప స్తంభానికి అమర్చిన కెమెరా. ఇక్కడ చిలకల కెమెరా ఉంటది. రైతు ఏమన్నా హైదరాబాద్‌లో ఉన్నా గాని తెలిసిపోతది. ఏం జరుగుతుంది, చిలకలకి ఎవడొచ్చిండు, కుక్కలొచ్చినాయా, పందులొచ్చినాయా, పసులొచ్చినాయా అని మొత్తం తెలిసిపోతాయనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇవి మెదక్ జిల్లా ప్రధాన వార్తలు. సో, నెక్స్ట్ ఇంగ అన్ని ఊర్లలో గూడా ఈ యూరియా కొంత ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అన్ని వార్తలు అవే ఉన్నాయి. యూరియా వార్తలు. యూరియా సరిపోను యూరియా ఉన్న మొత్తం మక్క చేలంతా ఇప్పుడే పెరిగి పెద్దగా అయితున్నాయి. ఇప్పుడే ఎయాలని చెప్పేసి రైతులేమో
ఇబ్బంది పడుతుర్రు. సో, నెక్స్ట్ నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. నల్గొండ జిల్లా ఇది మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి జిల్లా మినిస్టరు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి జిల్లా ఇది. సో, ముఖ్యమంత్రిని కలిసిన కలెక్టర్ మన నల్గొండ కలెక్టర్ రేవంత్ రెడ్డి గారిని కలిసిండు ముఖ్యమంత్రిని నూతన సంవత్సరం సందర్భంగా. అది చూడవచ్చు వార్త. నెక్స్ట్ ఇక్కడ కుష్టి వ్యాధి ఉంటుంది కదా, ఇది కుష్టి వ్యాధి అంటే లెప్రసీ అనుమానితులు 80 మంది ఉన్నారట. ఆదిలాబాద్ జిల్లాలో 880 మంది ఉంటే మెదక్ ఇది నల్గొండలో కొంచెం తక్కువ ఉన్నారనమాట, చాలా తక్కువ ఉన్నారు. 80 మంది అంటే ఆ టెస్టులు చేస్తే ఎంతమందికి అనేది తెలియదు కానీ అనుమానం ఉన్న వాళ్ళు అయితే 80 మంది ఉంటారని ఉంది. పొగ మంచుతో పొంచి ఉన్న ముప్పు, కొండమల్లెపల్లిలో జాతీయ రహదారిపై మంచు మంచు కురుస్తుంది, జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి ఎస్పీ శరత్ చంద్ర పవార్గా చెప్తున్నారు నల్గొండ ఎస్పీ. సో, లైట్లు వేసుకొని వెళ్ళాలి, సౌండ్ చేస్తున్న హార్న్ కొడుతుండాలి పోతుంటే, మెల్లగా వెళ్ళాలి, స్పీడ్ కూడా వెళ్ళొద్దు అని చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడో చూద్దాం ఒకసారి ఎస్పీ గారు. అతివేగం, ఓవర్టేకింగ్ దూరంగా ఉండాలి, ఓవర్ స్పీడ్గా వెళ్ళొద్దు, ముందర వెళ్తున్న బండిని దాటేయొద్దు, ఈ మంచుకు లో బీమ్ లైట్లు మాత్రమే ఉపయోగించాలి, ఎల్దిరి జర తక్కువనే వాడాలి, ముందు వెళ్ళే వాహనాన్ని తగిన దూరాన్ని పాటించాలి, ముందు వెళ్తున్న వాహనానికి కనీసం 4-5 మీటర్ల దూరం ఉండాలి. సో, నిర్దేశిత లేన్‌లోనే వాహనం నడపాలి. అంటే రోడ్డు మీద డివైడర్ ఉండదు, మధ్యలో లైన్ ఉంటది. ఆ లైన్‌కి ఎడమ సైడ్ పోయేటోడు ఎడమ సైడ్, కుడి సైడ్ పోయేటోడు కుడి సైడ్ పోవాలని చెప్తుండనమాట. సో, ఎప్పుడైనా మనం వెళ్ళేటప్పుడు ఎడమ చేతిగుంట వెళ్ళాలి. అక్కడ పోయేటోడు అక్కడ తూర్పుకు పోయేటోడు ఎడమ చేతిగుంట పోతే, పడమటకు వచ్చేటోడు కుడి చేయి దగ్గర నుంచి వస్తాడనమాట. సో, వాహనం నడిపేటప్పుడు కిటికీ అద్దాలను కొద్దిగా దించాలి. అంటే బండ్లు కొంచెం అద్దం గ్లాస్ దింపుకోవాలని చెప్తున్నాడనమాట. ఎందుకంటే గ్లాస్‌కు గాన ఆ మంచు కురిస్తే కనిపియదు గదా, దింపుకోవాలి సైడ్‌కి అని చెప్తున్నాడు. ముందు వెనక అద్దాలను శుభ్రంగా ఉంచుకోవాలి, అద్దాలు క్లీన్ చేసుకోవాలని చెప్తున్నాడు. ఇండికేటర్ ముందుగానే ఉపయోగించాలి, సడన్ బ్రేక్‌కి దూరంగా ఉండాలి. ఇండికేటర్లు ఏస్తుండాలన్నమాట. అవి అంటే బ్లింక్ అయితున్నాయన్నమాట. లైట్లు ఇట్లా వచ్చి పోతుంటాయి కాబట్టి అక్కడ వెనక వచ్చేవానికి కనిపిస్తుంటది, ముందల వచ్చేటోనికి కనిపిస్తది. అరే! ఏదో బండి వస్తుందని చెప్పేసి ఉంటదన్నమాట. సో, అన్ని జాగ్రత్తలు ఇచ్చిండు ఎస్పీ గారు. చాలా క్లియర్‌గా ఇచ్చిండనమాట. నిజంగా గూడా పొగమంచులో పెట్టారు. 9 గంటలయినా గానీ మంచు దారతలేదు. ఓకే, మంచు గమ్ముకున్నది. అప్పుడేం చేస్తుర్రంటే చాలా మంది లైట్లు వాడకుండా, సౌండ్ చేయకుండా పోతుర్రనమాట. సౌండ్ చేసుకుంటా పోవాలి, లైట్లు ఉపయోగించాలి, తక్కువ స్పీడ్‌తోని పోవాలి. చానా క్లియర్‌గా ఇచ్చిండు ఇక్కడ మన ఎస్పీ నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారు చాలా క్లియర్‌గా చెప్తుండు. ఇట్లా ఈయన చెప్పినట్టు గాని ఎళ్తే అసలుకింక యాక్సిడెంట్‌లనేవే జరగవు. అంత క్లియర్‌గా ఇచ్చిండనమాట. అవన్నీ పాటిస్తే ప్రమాదాలు జరగవని చెప్పేసి ముందుగానే ఇచ్చిండు. ఆహ్, నెక్స్టొచ్చేసి ఇక్కడ ఒక దొంగతనం గురించి ఇచ్చిర్రు. మొత్తం మీద చానా బాగుందది. చదివి వినిపిస్తా మీకు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఫోన్‌పే చేస్తానని నమ్మించి ఆటో డ్రైవర్ ఫోన్ లాక్కొని పారిపోయిన డబ్బులు కాజేసిన కేటుగాడు. వీడేం చేసిండంటే ఒక ఆటో డ్రైవర్ నడుపుకుంటా ఒక అడ్డమైన ఉన్నాడంట. అడ్డమైన ఉంటే బండి నడుపుతుంటే ఒక దొంగతనం జేయాలనుకున్నోడు, మోసం జేయాలనుకున్నోడు ఏం జేషిండు, "అన్న అన్న గాడ చీకులేసుకపోవాలి మా తానికి, మా ఊరికేసుకపోవాలని" చెప్పిండంట. సరే ఎంత అంటే ఇక 600 కిరాయి అని మాట్లాడిండంట. మాట్లాడిన తర్వాత ఆ ఇనుప సామాను అమ్మే దుకాణం ఉంటది గదా, ఆ దుకాణం కాడికి పోయి, "అన్న నువ్వు ఈడనే ఉండు" అని చెప్పి ఆ దుకాణం ఓనర్‌తోని ఏదో మాట్లాడిండంట. ఏది లేదు, వాడేదో డమ్మీ ఆ సీకెంత, ఈ సీకెంత ధర అని అడిగింటాడు. అడిగిన తర్వాత ఆడేదో చెప్తే మళ్ళీ డ్రైవర్ కింద ఉన్నాడు గదా, డ్రైవర్ ఎట్లైనా బేరం దిగేంత వరకు ఏం ఉరకడు, ముందల ఉరకడు. సో, అయినాక పిలిస్తే పోదామని ఈయన ఆగిండనమాట. ఆగినప్పుడు ఏమైంది, వీడు దొంగ ఏం చేసిండంటే, "అన్న ఫోను పనిచేస్తలేదంట. నీ ఫోన్‌కి డబ్బులు కొట్టిస్తా, 600 కొట్టిస్తా, ఆ సేటుకిచ్చే పైసలు నీ ఫోన్‌కి కొట్టిస్తా. నీ ఫోన్ నుంచి నా ఫోన్ ఆ ఫోన్‌కి ఒక రూపాయి పంపనట." పంపంటే ఆ చుట్టాల ఫోన్‌కు. ఏం చేసిండు, ఒక రూపాయి పంపించుకున్నాడు గదా, ఒక రూపాయి పంపినప్పుడు పిన్ నంబర్ కొడతాడు గదా ఆయన ఆటో డ్రైవరు. పిన్ నంబర్ కొడుతుంటే ఈడు గుర్తుపెట్టుకున్నాడట. చాలామంది ఏం చేస్తారు, అన్ని ఒకట్లన్నా, అన్ని రెండ్లన్నా, అన్ని మూడు మూడులన్నా, లేకుంటే 1, 2, 3, 1, 2, 3 అట్లనే పెట్టుకుంటారు. అంటే ఈజీగా పెట్టుకుంటారన్నమాట. రైతులు మర్చిపోకుండా ఈ ఆటో డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు వీళ్ళంతా లారీ డ్రైవర్లు ఉంటారు గదా, వీళ్ళకు చదువు పెద్దగా రాదు. సో, అన్ని కొత్త కొత్త పాస్‌వర్డ్‌లు పెట్టుకొని ఇబ్బంది అయ్యేదానికి ఎందుకని ఈజీగున్న పాస్‌వర్డ్‌లు పెట్టుకుంటారన్నమాట. సో, వీడు దొంగ అంటోడు చూసిండు. ఒక్క రూపాయి పంపుతుంటే ఏం పాస్‌వర్డ్ కొడుతుండో మొత్తం చూసుకున్నాడు. చూసుకొని ఏం చేసిండు, మళ్ళా ఆ సేటుగాని దానికి పోయి, "అన్న నీ ఫోన్‌కి పైసలొస్తలేవంట, ఏమైనా ప్రాబ్లమ్ అయిందేమో సుత్తంతే" అని ఫోన్ తీసుకున్నాడు. ఆటో డ్రైవర్ తన ఫోన్ తీసుకున్నాడు. "పైసలొస్తలేవంట" అని కొన్ని సార్లు సర్వర్ బిజీ ఉండడం వల్ల అట్లా ఇబ్బంది అయితుంటదనమాట. అంటే వీడు బాగా టెక్నిక్ కనిపెట్టిండు ఎట్లా మోసం చేయాలి, ఏం కథ అనేది. సో, "అన్న నీ ఫోన్‌కు ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టుందన్న వస్తలేవంట" అంటే, "సరే చూడురా బయ్" అని ఇచ్చిండనమాట. వాడేమో మంచిగా ప్యాంటు, బూటేసుకున్నాడు. చూడనీకి దొరలాగా కనిపించిండు గానీ, వాని బుద్ధులేమో దొంగ బుద్ధులున్నాయనమాట.
సో, ఈడు డ్రైవర్ ఏం చేసిండు, ఆటో డ్రైవరు, "సరే అన్న చూడు నా ఫోన్" అని చెప్పేసి ఇచ్చిండనమాట. ఇస్తే ఈడు ఫోన్ తీసుకొని జంప్ అనమాట. జంప్ అయ్యి ఏం చేసిండు, నా అకౌంట్‌లో ఎన్ని డబ్బులున్నాయో అన్ని డబ్బులు కాజేసిండనమాట. ఎవనుకో అని కొట్టింటాడు కానీ పక్కా దొరుకుతాడు వీడు. పోలీసోళ్ళు ఎంక్వైరీ చేస్తారు. పక్కా దొరుకుతాడు. వాడేందంటే ఈ డబ్బులు, ఈ అకౌంట్ డబ్బులు ఇంకో అకౌంట్‌కి కొట్టాలి. ఫోన్ నంబర్ ఉంటది. దానికి బ్యాంక్ అకౌంట్ ఉంటది. అన్ని లింక్ ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలో తప్పించుకోడు. వాడు మాత్రం స్టేషన్‌కి పోతాడు. పైసలు కట్టిస్తాడు. జైలు పాలైతాడైతే ఖాయం. ఇటువంటి దొంగలు జతాయిరు. సో, ఫోన్‌లు ఇచ్చే ముందల చాలా జాగ్రత్తగా ఉండాలి. వేరే వానికి మనం ఫోన్ ఇస్తున్నామంటే ఇటువంటి ఇదంతా ఒక నిజంగా గూడా ఒక ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఒక అనుభవం అన్నమాట. రైతులకు గాన ఈడు చేసిన దొంగతనం అర్థమైతే క్లియర్‌గా అబ్బా! ఇట్లాంటి కొడుకులతోని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి రైతులు చానా పకడ్బందీగా, భద్రంగా ఉంటారు. మోసపోకూడదు. ఇటువంటి మోసగాళ్ళు అడుగడుగునా ఉంటారనమాట. చూడడానికే దొరల్లాగా సూటు బూటు యేసుకొనుంటారు. చేసేవేమో దొంగ పనులు చేస్తారు ఇటువంటి దొంగలు. దొంగల వల్ల చానా జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. మీ డబ్బులు రూపాయి కన్నా కష్టం చేసి రూపాయి జమ చేసుకుంటే ఇటువంటి దొంగ కొడుకులొస్తారనమాట దోసుకోవడానికి. సో, ఇటువంటి వారి నుండి జాగ్రత్తగా ఉండాలంటే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు ముఖ్యంగా అని మేము మా ఛానల్ తరపున తెలియజేస్తున్నాం. ఈడు హైదరాబాద్ హైదరాబాద్ వరకు పారిపోయిండంట. అటు డబ్బులు తీసుకొని దొరుకుతాడు. హైదరాబాద్ పోయినా, బొంబాయి పోయినా, అమెరికా పోయినా వాడైతే దొరుకుతాడు రైతులకైతే. నాకైతే అర్థమైంది. ఎక్స్‌ప్లెయిన్ చేషినా. అది జరిగిందనమాట. సో, నెక్స్ట్ పెట్రోల్ బంక్‌లో డబ్బులు తీసుకొని యాదయ్య వద్ద లాక్కొచ్చిన ఫోన్‌తో కేటుగాడు దండుమల్కాపురం గ్రామ శివారులోని పెట్రోల్ బంక్ వద్దకు చేరుకొని ఫోన్‌పే చేస్తా డబ్బులు ఇవ్వమని అడిగాడు. అవసరమైతే రూ. 1000 ఎక్కువ తీసుకోండని బంకు సిబ్బందికి చెప్పాడు. దాంతో బంకు సిబ్బంది నిజమే అని నమ్మి ఒప్పుకున్నారట. ఈ క్రమంలో యాదయ్య ఫోన్ నుంచి 42,000 బంకు సిబ్బందికి పంపించి నగదు తీసుకొని పారిపోయిండట. విచారణ చేపట్టిన పోలీసులు కొయ్యలగూడెం నుంచి దండుమల్కాపురం గ్రామం వరకు ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. స్కూటీ నంబర్ ఆధారంగా అది ఏపీలోని నందిగామకు చెందిన వ్యక్తిదని గుర్తించారు. అతనికి ఫోన్ చేశారు. అయితే 2 నెలల క్రితమే తన స్కూటీ పోయిందని చెప్పి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు సైతం ఇచ్చారని సదరు వ్యక్తి చెప్పాడు. ఈ మోసాలకు పాల్పడిన వ్యక్తి ఒక్కడే కాదని పెద్ద ముఠా ఉంటుందని పోలీసులు అనుమానం చేస్తుర్రు. ఈడు దొంగతనం జేషిండు. ఫోన్ తీసుకపోయి ఏం జేషిండంటే పెట్రోల్ బంక్‌లోకి పోయి, "అన్న మీకు ఫోన్‌పే చేస్తా." బంకులోళ్ళ తన పైసలుంటాయన్నమాట. చేతిలో క్యాష్ ఉంటది. "అన్న మీకు ఫోన్‌పే చేస్తా. నాకు క్యాష్ ఇయ్యండి" అనంటే ఆడు, "ఏయ్! లేవురా బయ్ మా దాన పైసలని" చెప్పిండ్రు ముందుయత. "అన్న అవసరమైతే రూ. 1000 ఎక్కువిస్తా" అంటే కమిషన్ వస్తుందని చెప్పేసి వాళ్ళు 42,000 కొట్టించుకొని డబ్బులిచ్చిరన్నమాట. సో, డబ్బులిస్తే వాడు ఆ డబ్బులు తీసుకొని పారిపోయిండన్నమాట. అబ్బాయి స్కూటర్ ఉంది గదా! ఆ స్కూటర్ నంబర్ ఆధారంగా పోలీసోళ్ళు ఫైండ్ ఔట్ చేశారన్నమాట. ఎవడు వీడని. అయితే ఆ స్కూటర్ ఆంధ్రాకు చెందిందన్నమాట. నందిగామకు విజయవాడ దగ్గరలో ఉంటది. అక్కడ చెందిన దానికి ఫోన్ చేస్తే ఆ ఓనర్ చెప్తున్నాడు, "అయ్యా నా బండి 2 నెలల కిందమే దొంగతనం జరిగింది. 2 నెలల కిందనే నాకు నా బండే పోయింది సార్ ఏడ ఉంది" అనంటే వాళ్ళు పోలీసోళ్ళు అంటే, "ఇది పెద్ద ఒక్కడు చేసిన పని కాదు ఇది. పెద్ద ముఠా ఉంది ఈ లంక. ఈ దొంగలెనక పెద్ద మొత్తం దొంగ కొడుకులంతా దొరల్లాగా సొసైటీలో చలామణి అవుతూ దొంగ పనులైతే చేస్తుర్రు. మొత్తం మీద పోలీసోళ్ళైతే వాళ్ళందరిని గుర్తుపడతారు. గుర్తుపట్టి ఇక్కడ కెమెరాలుంటాయి. సీసీ కెమెరాలుంటాయి. వాడుంటాడు, వాని మొఖం ఉంటది. అన్నీ రికార్డ్ అయితాయి. వాడు ఏడికి పోడు గానీ ఇదొక పాఠంలాగా అన్నమాట రైతులకు నిజంగా గూడా వీడు చేసిన మోసం చానా పకడ్బందీ ప్లాన్‌తోనే చేసిండు. ఆహా! ఎట్లా తీస్తాడురా ఫోను, ఎట్లా దొంగతనం చేయాలని వీడు స్కెచ్ అన్నమాట. అది పెద్ద మొత్తంలో స్కెచ్ అది. ఆ స్కెచ్ ప్రకారమే వాడు దొంగతనం చేసిండు, దోసుకున్నాడు. సో, ఇది నల్గొండ జిల్లా ప్రధాన వార్తలొచ్చేసి నెక్స్ట్ వరంగల్ జిల్లా చూద్దాం. వరంగల్ జిల్లా నిజామాబాద్ జిల్లా. నల్గొండ తర్వాత నిజామాబాద్ జిల్లా చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో అక్రమాల ఉల్లంఘనలు. నగర పాలకంలో అక్రమాలకు టౌన్ ప్లానింగ్ ప్రోత్సాహం. 10% భూమిని ఆక్రమణలు నిబంధనలు ఉల్లంఘించి చేస్తున్న నిర్మాణాలకు వెన్నుదన్ను. ఇది ప్లాట్లు కట్టినప్పుడు 10% జాగా ఇడిచిపెట్టాలి. ఆ ప్లాట్‌లో అపార్ట్‌మెంట్ లేఅవుట్ ఏసినప్పుడు. ఒక ప్లాటు ఒక అపార్ట్‌మెంట్ కట్టినా గానీ 10% జాగా ఇడిచిపెట్టాలి. ఎందుకంటే ఆ అపార్ట్‌మెంట్‌లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఫైర్ ఇంజిన్ రావాలి, అంబులెన్స్ రావాలి, అన్నీ రావాలి కాబట్టి అవన్నీ ఇడిచిపెట్టి కట్టాలి. కానీ ఈ కొడుకులు కట్టేటోళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ రూములు పడతాయని చెప్పేసి ఆఫీసర్‌లకు లంచాలిచ్చి కడుతుర్రని వార్త ఇస్తుర్రనమాట. ఎన్ని రూల్స్‌కి వ్యతిరేకంగా కడితే వాళ్ళు డబ్బులంతా వసూలు చేస్తారనమాట. అక్కడ ఉండే మున్సిపల్ ఆఫీస్‌లో ఉంటారు గదా! అటెండర్ నుంచి కమిషనర్ వరకు మొత్తం గూడా లంచాలు తీసుకొని పర్మిషన్‌లు ఇస్తుర్రని చెప్పేసి వార్త చూస్తున్నాం మనం. ఆహ్, నెక్స్ట్ వచ్చేసి ఇక వీళ్ళు గూడా మున్సిపల్ ఓట్లకు సిద్ధమవుతున్నారు నిజామాబాద్ జిల్లాలో గూడా. కొత్త సర్పంచులు వర్సెస్ మాజీలు.
ఇక్కడ కొత్త సర్పంచులు, పాత సర్పంచులకేందంటే బిల్లులు చానా సర్పంచులకు బిల్లులు పెండింగ్ ఉన్నాయి. కొత్త సర్పంచులు "అరే! మా బిల్లులు ఇయ్యాలని" వీళ్ళు పాత సర్పంచులు అడుగుతుర్రు. "అరే! మా బిల్లులు ఇచ్చేయండ్రా భయ్" అని వీళ్ళు అడుగుతుర్రు. మీకు బిల్లులు ఇస్తే మరి మేమేం జేయాలని కొత్త సర్పంచులు చెప్తారని చెప్పేసి ఇద్దరి మధ్యలో గొడవ జరుగుతుందని చెప్పేసి వార్త అయితే ఇచ్చిర్రు. సో, పాత సర్పంచులకు గూడా ఆళ్ళు పనులు జేసిర్రు గతంలోన. వాళ్ళ బిల్లులు వాళ్ళకి ఇయ్యాల్సిందే రూల్ ప్రకారము, చట్టం ప్రకారం ఇయ్యాల్సిందే ఇచ్చి, కొత్త సర్పంచులకి ఈ గతంలో ఈ 2 సంవత్సరాల పైసలు మొత్తం గూడా 34,00,000 వస్తాయి ఒక్కొక్క ఊరికి. ఆ వచ్చిన పైసల్ని పాత సర్పంచుల బాకీలు కట్టేసి పనులు చేస్తే వాళ్ళకు మంచిది, వీళ్ళకి మంచిది అందరికి గూడా. ఎందుకంటే సర్పంచ్ చేసినోడు మరిప్పుడు మీరు గాని బిల్ ఎగ్గొడితే తర్వాత మీ బిల్లులు గూడా మళ్ళొచ్చే సర్పంచే ఎగ్గొడతాడు. అది గుర్తుపెట్టుకోవాలా. అందరూ గూడా కొత్త సర్పంచులు ఇంగ పాత సర్పంచులు ఏం పని జేయరు. ఆళ్ళతోని మనకు పనేం లేదని చెప్పేసి ఇబ్బందులు పెట్టకూడదు. సో, మీరు గాని ఇబ్బందులు పెడితే మళ్ళా మీ పరిస్థితి గూడా అదే అయితది. మళ్ళా 5 ఏళ్ల తర్వాత మీరు దిగిపోతారు. మీరు ఏమి 20 ఏళ్లేం సర్పంచ్ ఏమి ఉండరు. మళ్ళా 5 ఏళ్ల తర్వాత వచ్చే కొత్త సర్పంచ్ మీకు గూడా బిల్లులు ఎగ్గొడతాడనమాట. ఆహ్, సో, అది గుర్తుపెట్టుకొని పాత సర్పంచులతోని కలిసిమెలిసి పనిచేసుకొని ఊరు డెవలప్ జేయాలి. సో, ఇది నిజామాబాద్ జిల్లా వార్తలు. నెక్స్ట్ వరంగల్ జిల్లా వార్తలివి. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూస్తున్నాం మనం. సో, ఇక్కడ గూడా మనం కమ్మేసిన పొగమంచుని చూస్తున్నాం వరంగల్ జిల్లాలో. ఉదయం 10:30 అయినా గాని వాతావరణము ఇంకా తెల్లారలేదన్నట్టు ఉందంట. సో, వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిలో వాహనదారుల తిప్పలు. జాగ్రత్తలు పాటించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సూచన అనమాట. ఇదే ఇప్పుడు తెల్లారుతుంది. తెల్లారినా గాని మంచు కురుస్తుంది. తెల్లారింది కదా అని లైట్‌లేసుకోకుండా పోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మనం ఇంతకుముందు నల్గొండ ఎస్పీ గారు చెప్పినట్టు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగకుండా సేఫ్‌గా రీచ్ అవ్వచ్చు ఇంటికనమాట. ఇక్కడ జీడబ్ల్యూఎంసీలో డివిజన్లు పెంచండి. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు, మేయర్ వినతి. వరంగల్‌లో గ్రేటర్ పరిధి ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ ఉంది గదా! గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పరిధిలో 66 డివిజన్ల సంఖ్యను జనాభా విస్తీర్ణం ఆధారంగా మరిన్ని పెంచాలని ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజ్, మేయర్ గుండు సుధారాణి శుక్రవారం రేవంత్ రెడ్డిని కలిసిరు. మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గూడా ఉన్నాడు ఇక్కడ ఎమ్మడి. సో, ఈయన ఇన్‌చార్జ్ మినిస్టర్ అనమాట. వరంగల్ జిల్లాకు ఇన్‌చార్జ్ మినిస్టర్ కాబట్టి ఆయన ఆధ్వర్యంలో పోయి కలిసిరనమాట. శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో. రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణం. కబ్జాదారుడిపై చర్యలు తీసుకోవాలి. వాటర్ ట్యాంక్ ఎక్కిన బాధితుల డిమాండ్. రుద్రగూడెంలో ఉద్రిక్తత. రోడ్డును ఆక్రమించి ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ట్యాంక్ ఎక్కిరంట ఆ ఊరోళ్ళు. రోడ్డు బంద్ చేసి రోడ్డుకు అడ్డంగా గూడా ఫెన్సింగ్ చుట్టేసి వాని చుట్టుముట్టు ఇది మొత్తం నాదేరా బయ్ ఎవడొస్తాడో రండి అని చెప్పేసి ఇందిరమ్మ ఇల్లు కడుతున్నట. కడుతుంటే వీళ్ళందరూ కూడా ట్యాంక్ ఎక్కిర్రు. పోలీసులొచ్చిర్రు. సో, నిజంగా ఆ ఊరి సెక్రటరీ ఏం చేస్తున్నాడు? సర్పంచ్ ఏం చేస్తున్నాడు? ఆ! వీళ్ళంతా కలెక్టర్ గూడా కంప్లెయింట్ జేయాలి. అట్లా రోడ్డుని ఆక్రమించేసి రోడ్డుకి అడ్డంగా ఫెన్సింగ్ చుట్టి ఇది మాదే, మా తాతదే, మా అయ్యదే అని చెప్పేసి ఇల్లు కట్టేసి చుట్టుముట్టు కాంపౌండ్ పెట్టి మందిని భయానికి గురి చేస్తుందన్నమాట. ఇటువంటి దొంగలకందరూ గూడా రోడ్డును ఆక్రమించి ఎవడైతే అక్రమాలు చేస్తుంటాడో వాళ్ళకు కరెక్ట్ సర్పంచ్ గాని తగిలితే ఇంక అన్నీ ముడుసుకొని వాళ్ళంతలకు వాళ్ళే వాళ్ళ చేతనే వాళ్ళ పించింగ్ వాళ్ళే ఊడబికుతారు. వాళ్ళ కాంపౌండ్ వాళ్ళే కూలగొడతారు. కూలగొట్టి అందరూ పోరని చెప్పి రోడ్ ఇడిచే పరిస్థితులయితే వస్తాయి. సర్పంచులు అవన్నీ రూల్స్ తెలుసుకొని ఎవరినో ఒక మెప్పు కోసం ఇటువంటి కబ్జాదారులను ప్రోత్సహించొద్దు. ప్రోత్సహించి మీరు అబాస్పాలు కాకూడదు. సర్పంచులు నిఘా పెట్టాలి. ఈ వరంగల్ సర్పంచే కాదు అన్ని ఊర్లలో ఉండే సర్పంచులు ఇట్లా రోడ్డుని ఆక్రమించేవాడైతే బంద్ పెట్టిండో వాళ్ళందరి భరతం పట్టాలి. భరతం పట్టి ప్రజలకు మేలు కలిగించాలి. సో, యూరియా కోసం రైతుల జాగారం. వరంగల్‌లో గూడా రైతులు నిద్రపోకుండా తెల్లార్లు మేలుకుంటారు. యూరియా ఎప్పుడిస్తారా? ఏం కథ? అని చెప్పేసి కలెక్టర్ చెప్తుంది. సరిపడా యూరియా నిల్వలున్నాయని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద గారు చెప్తున్నారనమాట. సో, టికెట్ల జారీలో ఆగని అవినీతి. భద్రకాళి ఆలయ ఘటనపై సోషల్ మీడియా హల్చల్. ఎక్కడ అవినీతి జరగలేదు. భద్రకాళి ఆలయం అనేది వరంగల్ జిల్లాలో చాలా ఫేమస్. అక్కడ టికెట్లు అమ్ముకొని కొంతమంది అవినీతి పరులు డబ్బులు సంపాదిస్తారని చెప్పేసి వార్త చూస్తున్నాం. ఇంకోటి పాత నేరస్తులపై నిఘా పెట్టండి. గతంలో చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలపై నిఘా ఉంచాలని వరంగల్ పోలీసులు చెప్తురనమాట. దొంగతనం చేసినోడు మళ్ళా జైలుకి పోయేస్తే మళ్ళా దొంగతనాలు చేస్తాడు కాబట్టి అట్లాంటోళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలని చెప్పేసి పోలీసులకు వాళ్ళ ఎస్పీ గారు చెప్తున్నారనమాట. ఇక్కడ ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ మాట్లాడుతున్న జిల్లా అధికారులకు బెదిరింపు ఫోన్లు. నిందితుడిపై కేసు.
ఈడేంటంటే దొంగ ఏం చేస్తుండంటే ఆఫీసర్‌లకు ఫోన్ చేసి, "మీ దగ్గర అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి. నేను ఫోన్ చేస్తున్నా. నాకు ఏమైనా పైసలు ఇయ్యకుంటే మీ మీద కేస్ చేస్తా" అని బెదిరించిండు. బెదిరించిండు దొరికిండు ఆళ్ళకు. పోలీసులకు దొరికిండు. కమ్మేసిన మంచు కనిపించిన రోడ్డు. దంపతులకు తీవ్ర గాయాలు. ఇగో పొగమంచు కారణంగా వీళ్ళిద్దరు పెళ్ళాం, మొగునికి దెబ్బలు తగిలినాయంట వరంగల్‌లో. సో, అందరూ గూడా చాలా భద్రంగా పోవాలే. ఈ పొగమంచు కారణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలే. సో, గుడికెళ్ళొస్తామని చెప్పి పోయిర్రంట. వరంగల్ రంగశాయిపేటకు చెందిన దంపతులు గుడికి వెళ్ళొస్తామని ఇంటి నుంచి బయలుదేరిర్రట. ఇంతలో రోడ్డును కమ్మేసి పొగమంచు వారి ప్రాణాల మీదకొచ్చిందట. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి పైన జరిగిందనమాట. ఇది గుడికి పోయేస్తామని చెప్పి పెండ్లాం, మొగుడు పోతుంటే బైక్ యాక్సిడెంట్ జరిగిందది. పెరుగుతున్న మంత్రుల ఆస్తులు. ప్రజల ఆస్తులైతే పెరుగుతలేవు గానీ, మంత్రుల ఆస్తులైతే పెరుగుతాయని ఎన్వీఎస్ ప్రభాకర్ గారు చెప్తున్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే అనమాట. 2014లో ఉప్పల్‌లో ఎమ్మెల్యే గెలిచిండు. ఎన్వీఎస్ ప్రభాకర్ అంటే బీజేపీలో చాలా సీనియర్ లీడర్ అనమాట. సో, ఇవి ప్రధానంగా అన్ని జిల్లాలు కవర్ చేసినాం. అన్ని రకాల వార్తలు కవర్ చేసినాం. ముఖ్యంగా ఈ పొగమంచుకు ప్రజలందరూ గూడా చాలా జాగ్రత్తగా ఉండి, తగు జాగ్రత్తలు తీసుకొని, మీ ప్రయాణాలు గూడా సేఫ్‌గా సాగాలని మా ఛానల్ తరపున కోరుకుంటున్నాం. నల్గొండ ఎస్పీ గారు క్లియర్‌గా చెప్పిండు. ఎన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఏం జేయాలి పొగమంచుకనేది. అవన్నిటిని పాటించి, తగు జాగ్రత్తలు తీసుకొని మీరందరూ గూడా హ్యాపీగా జర్నీ జేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.